నేను మీ శ్రీకాంత్. వేదురు మొక్క, బాంబూ ప్లాంట్. వేదురు ఒక వేగంగా పెరిగే పచ్చటి మొక్క. ఇది పూల మొక్కల కుటుంబానికి చెందినదే అయినా, ఇది గడ్డి వర్గానికి చెందినదిగా గుర్తించబడుతుంది. వేదురు మొక్క ప్రధానంగా ఆసియా దేశాలలో విస్తరించి ఉంది మరియు దీనికి పెద్ద ప్రాధాన్యత ఉంది. భౌగోళిక విస్తరణ, జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్. వేదురు మొక్కలు ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మరియు ఆస్ట్రేలియాలో విస్తరించి ఉన్నాయి. భారతదేశం, చైనా, జపాన్ వంటి దేశాలలో వేదురుకి ప్రత్యేక స్థానం ఉంది. వేదురు మొక్క శాస్త్రీయ వివరణ. శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్. వేదురు మొక్కలకు ఒకే ఒక్క శాస్త్రీయ నామం ఉండదు, ఎందుకంటే ఇవి అనేక జాతులు కలిగిన పెద్ద సముదాయానికి, సబ్ఫామిలీ చెందినవి. సబ్ఫామిలీ, బాంబూసాయిడియాయ్. ఫ్యామిలీ, పోయేసియాయ్ గడ్డి వర్గానికి చెందినది. ఆర్డర్, పాయల్స్. క్లాస్, లిలియప్సిడా మొనోకోటిలీడెన్స్. కింగ్డమ్, ప్లాంటే. జాతులు, స్పీషీస్. ప్రపంచవ్యాప్తంగా వేదురుకు సుమారు 1400 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: బాంబూసా వల్గారస్, డెండ్రోకలమస్ స్ట్రిక్టస్, ఫిలోస్టాచిస్ ఎజులస్. బాంబూసా బాంబోస్ భారతదేశంలో విస్తారంగా కనిపించే రకం. ప్రధానంగా మన భారతదేశంలో కనిపించే వేదురు జాతులు మరియు వాటి శాస్త్రీయ నామాలు. సాధారణ పేరు, కామన్ నేమ్. తాడి వేదురు, జాయింట్ బాంబూ. శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్, డెండ్రోకలమస్ గిగంటియస్. సాధారణ పేరు, కామన్ నేమ్. మట్టి వేదురు, మేల్ బాంబూ. శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్, డెండ్రోకలమస్ స్ట్రిక్టస్. సాధారణ పేరు, కామన్ నేమ్. పసుపు వేదురు, గోల్డెన్ బాంబూ. శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్, బాంబూసా వల్గారస్. సాధారణ పేరు, కామన్ నేమ్. పొడవైన వేదురు. శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్, బాంబూసా బాంబోస్. సాధారణ పేరు, కామన్ నేమ్. మృదువైన వేదురు, సాఫ్ట్ బాంబూ. శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్, ఫిలోస్టాచిస్ ఎజులస్. చైనాలో ఫేమస్. శరీర నిర్మాణం, మొఫాలజీ. కాండం, కల్మ్. వేదురు మొక్క శరీరంలోని ప్రధాన భాగం దీని పొడవైన, గట్టి కాండం. ఇది హోలో, ఖాళీగా, మరియు నోడ్స్ మరియు ఇంటర్నోడ్స్ అనే విభాగాలతో ఉంటుంది. కొంతమంది దీనిని వుడీ గ్రాస్ అని కూడా పిలుస్తారు. ఆకులు, లీవ్స్. లాంఛనాకారంగా ఉండే ఆకులు, పచ్చగా ఉంటాయి. ఆకులు చిన్నవిగా, దీర్ఘంగా ఉంటాయి. వేర్లు, రూట్స్. వేదురు మొక్కకు రైజోమ్ సిస్టమ్ అనే భూగర్భ కందాలను పోలిన వేర్ల వ్యవస్థ ఉంటుంది. ఇవి వేగంగా విస్తరించి కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. పుష్పించడం, ఫ్లవరింగ్. వేదురు మొక్కలు చాలా అరుదుగా పుష్పిస్తాయి. కొంతకాలం తర్వాత 20 నుండి 120 సంవత్సరాలు ఒకేసారి పుష్పించి, ఫలాలు ఇచ్చి, ఆ మొక్కలు చనిపోతాయి. దీన్ని గ్రెగేరియస్ ఫ్లవరింగ్ అంటారు. వృద్ధి లక్షణాలు, గ్రోత్ క్యారెక్టరిస్టిక్స్. కొన్ని జాతుల వేదురు మొక్కలు ఒకరోజులో 30 నుండి 90 సెంటీమీటర్లు పెరిగే సామర్థ్యం కలిగినవిగా గుర్తించబడ్డాయి. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్స్లో ఒకటి. కొన్ని వేళ్లు 30 మీటర్ల ఎత్తు వరకు పెరిగే రకాలున్నాయి. శాస్త్రీయ ప్రాముఖ్యత, సైంటిఫిక్ ఇంపార్టెన్స్. వేదురు మొక్కలు కార్బన్ శోషణ, కార్బన్ సీక్వెస్ట్రేషన్ లో చాలా కీలకంగా పనిచేస్తాయి. ఇవి పర్యావరణ శుద్ధికి, నేల ధార్మికత, సాయిల్ ఇంటిగ్రిటీ కి సహాయపడతాయి. ఇది నవీకరించదగిన వనరులలో ఒకటి, రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్. ఉపయోగాలు. 1. నిర్మాణంలో. వేదురు కంచెలు, గోడలు, పల్లకీలు, దుప్పట్లు మొదలైన వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 2. గృహోపయోగ వస్తువులు, బుట్టలు, కుర్చీలు, పానెళ్ల తయారీలో వాడతారు. 3. ఆహారంగా. కొత్తగా మొలిచిన వేదురు ముళ్ళలు, బాంబూ షూట్స్ కొన్ని ప్రాంతాల్లో ఆహారంగా వాడతారు. 4. కాగితం తయారీ. వేదురు నుంచి పల్ప్ తయారు చేసి కాగితాన్ని తయారు చేస్తారు. 5. పర్యావరణ పరిరక్షణలో. వేదురు మొక్కలు నేలజారుడు నివారించడంలో మరియు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 6. వాద్య పరికరాలు. వేదురుతో వాము, బెను, ఫ్లూట్ లాంటి సంగీత వాద్యాలు తయారు చేస్తారు. పర్యావరణానికి ఉపయోగాలు. వేదురు మొక్కలు పర్యావరణ హితమైనవే. ఇవి మట్టి ధరింపు, సాయిల్ ఇరోజన్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి పునర్వినియోగ అవకాశమున్న మూలికలు. వాటిని ఎరువులు లేకుండా పెంచవచ్చు. రసాయనాల అవసరం లేదు.
వేదురు మొక్క బ్యాంబూ ప్లాంట్ వల్ల లభించే ఆర్థిక లాభాలు ఎకనామిక్ బెనిఫిట్స్ గ్రామీణ రైతులకు, చిన్న వ్యాపారులకు మరియు పారిశ్రామిక రంగానికి ఎంతో విలువైనవిగా మారుతున్నాయి. వేదురు మొక్క ఆర్థిక లాభాలు 1. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. వేదురు మొక్క పెంపకం కోసం పెద్ద ఎరువులు, పురుగు మందులు అవసరం ఉండదు. ఒకసారి నాటి పెరిగిన తర్వాత 30 నుండి 40 సంవత్సరాల వరకు కట్ చేసి తిరిగి పుంజుకునే మొక్క. శాశ్వత తోటల వలె కొనసాగుతుంది. 2. రైతులకు స్థిర ఆదాయ వనరు. రైతులు వేదురు తోటల ద్వారా ప్రతి సంవత్సరం వర్షాకాలం తర్వాత కట్ చేసి మార్కెట్లో అమ్మవచ్చు. వేదురు కొనుగోలు సంస్థలు, ప్రభుత్వ బోర్డులు మరియు ప్రైవేట్ కంపెనీలు బల్క్లో కొంటాయి. 3. ఉపాధి అవకాశాలు. వేదురు ఆధారిత హస్తకళల, హ్యాండీక్రాఫ్ట్స్ తయారీకి ఉపాధి. చిన్న పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీస్ ద్వారా వస్తువుల తయారీ. బుట్టలు, కుర్చీలు, పీటలు, హ్యాండ్ ఫ్యాన్స్, తలుపులు. 4. వాణిజ్య ఉత్పత్తుల తయారీకి ఆధారము. వేదురు నుంచి పల్ప్ తయారీ చేసి కాగితం తయారు చేస్తారు. బాంబూ ప్లైవుడ్, బాంబూ టైల్, బాంబూ టెక్స్టైల్, బాంబూ చార్క్ లాంటి కొత్త వాణిజ్య ఉత్పత్తులు. 5. ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్య ఆదాయం. భారతదేశం నుంచి చైనా, యూరప్, అమెరికా దేశాలకు వేదురు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ఈకో ఫ్రెండ్లీ ఫర్నిచర్, డెకోర్ అండ్ క్రాఫ్ట్స్ కి డిమాండ్ పెరుగుతోంది. 6. పర్యావరణ పునరుద్ధరణ ప్రాజెక్టులలో ఆదాయం. ప్రభుత్వాలు వేదురు మొక్కలు నాటి పర్యావరణ పునరుద్ధరణ చేయడంలో రైతులకు నేరుగా భూభాగం అద్దెకు తీసుకొని ఆదాయం ఇస్తున్నాయి. బాంబూ కార్బన్ క్రెడిట్స్ వల్ల వచ్చే లాభాలు కూడా భవిష్యత్తులో మరింత వృద్ధి చెందుతున్నాయి. 7. ఆహార మరియు ఔషధ ప్రయోజనాలు. కొత్తగా మొలిచిన వేదురు మొగ్గలు, బాంబూ షూట్స్ హోటళ్లకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అమ్మి ఆదాయం పొందవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది. అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. సారాంశం కన్క్లూజన్. వేదురు మొక్కలు శాస్త్రీయంగా చూస్తే గడ్డి వర్గానికి చెందినప్పటికీ, వాటి ఉపయోగాలు మరియు నిర్మాణ బలం వలన ఇవి మృదు మరియు దృఢమైన గృహోపయోగ వస్తువుల తయారీకి, పర్యావరణ పరిరక్షణకు, ఆహార ఉత్పత్తికి కూడా ముఖ్యంగా మారాయి. వీటి జీవిత చక్రం, పెరుగుదల వేగం, పునర్నవీకరణ సామర్థ్యం వలన శాస్త్రీయంగా ఇవి ప్రత్యేకమైన మొక్కలుగా గుర్తించబడ్డాయి. వేదురు మొక్క పెంపకం వల్ల రైతులకు తక్కువ పెట్టుబడితో, దీర్ఘకాలికంగా, స్థిరమైన ఆదాయ వనరులు లభిస్తాయి. పైగా ఇది పర్యావరణ హితమైనదిగా ఉండడం వల్ల, భవిష్యత్తులో వేదురు ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. Thank you for watching. Thank you for watching. Thank you for watching. Please subscribe.